మన ఫస్ట్ అప్డేట్ మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎన్నోసార్లు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ఈ మూవీని ఫైనల్లీ ఈ మే 17th రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. నెంబర్ 2 మన ధమాకా మూవీ ఫేమ్ నక్కిన త్రినాథరావు అండ్ ప్రసన్న కుమార్ బెజవాడ కాంబోలో సందీప్ కిషన్ హీరోగా తన 30th మూవీ రాబోతోంది. ఈ మూవీ స్టోరీ కూడా రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లానే ఉండబోతుంది, చూద్దాం. నెంబర్ 3 మార్క్ యాంటోనీ ఫేమ్ డైరెక్టర్ రాధిక్ రవిచంద్రన్ అండ్ అజిత్ కుమార్ గారి కాంబోలో ఒక మూవీ రాబోతోంది. ఈ మూవీకి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు అండ్ ఈ జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. నంబర్ 4 నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తున్న పీరియాడికల్ డ్రామా స్వయంభూ. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఈ మూవీలో ఇంకో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉందంట. ఇందులో సెకండ్ హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ కనిపించబోతోంది. ఆల్రెడీ తను సెట్స్ లో కూడా జాయిన్ అయింది. నంబర్ 5 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హరిశంకర్ గారి కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. ఈ మూవీ నుండి ఈ మార్చ్ 19th చిన్న గ్లిమ్స్ వీడియో అయితే రాబోతోంది, బీ రెడీ. అండ్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ నుండి తమన్ అన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ నరకడం ఏంటండి బాబు, అద్దరిపోయింది. నంబర్ 6 మన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అండ్ రజనీకాంత్ గారి కాంబోలో వస్తున్న మూవీ. ఈ మూవీలో మన రజనీకాంత్ గారు భాషాభాయ్ అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ సమ్మర్ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. నంబర్ 7 మన ధనుష్ అండ్ శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న కుబేరా మూవీ. ఈ మూవీలో మన శేఖర్ కమ్ముల గారు ముంబైలో ఉంటున్న ఒక బిగ్గర్ పెద్ద మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు అనేది చూపించబోతున్నారు. రీసెంట్ గా ఈ మూవీ టీం బ్యాంకాక్ లో న్యూ షెడ్యూల్ ను బిగించేశారు. అందులో మన నాగార్జున గారి సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఇందులో మన నాగార్జున గారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపిస్తారు. నంబర్ 8 మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ మూవీ. ఫైనల్లీ ఈ మూవీ టీం రీసెంట్ గా టోటల్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఏప్రిల్ 5th థియేటర్స్ లోకి అయితే ఈ మూవీ రాబోతుంది, బీ రెడీ. నంబర్ 9 మన శర్వానంద్ గారి 36th మూవీ. ఈ మూవీలో మన శర్వానంద్ గారు ఒక బైక్ రైడర్ గా కనిపిస్తారు కదా, అందుకు తగ్గట్లే ఈ మూవీకి రేస్ రాజా అనే టైటిల్ ను డిస్కస్ చేస్తున్నారు. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మోస్ట్లీ ఈ టైటిల్ కన్ఫర్మ్ అవ్వచ్చు, ఎందుకంటే మన శర్వానంద్ గారి మూవీస్ లో రాజా అనే టైటిల్ ఉంటే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. నంబర్ 10 మన అల్లు అర్జున్ గారి పుష్ప పార్ట్ 2 ది రూల్ మూవీ. ఈ మూవీ టీం వైజాగ్ లో న్యూ షెడ్యూల్ ను బిగించేయాల్సింది. బట్ మన అల్లు అర్జున్ గారి హెల్త్ ప్రాబ్లం వల్ల ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. ప్రెజెంట్ మూవీ టీం రామోజీ ఫిలిం సిటీలో నాన్ లీడ్ యాక్టర్స్ తో షూట్ చేస్తున్నారు. ఈ పుష్ప 2 మెయిన్ టీజర్ మన అల్లు అర్జున్ గారి బర్త్డే కానుకగా ఏప్రిల్ 8th రాబోతోంది. ఆల్రెడీ టీజర్ వర్క్ స్టార్ట్ అయ్యింది. నంబర్ 11 పుష్ప పార్ట్ 2 ది రూల్ మూవీ తర్వాత మన అల్లు అర్జున్ అండ్ డైరెక్టర్ అట్లీ గారి కాంబోలో ఒక మూవీ రాబోతోంది. ఈ మూవీని కూడా అఫీషియల్ గా ఏప్రిల్ 8th రివీల్ చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా మన బుట్టబొమ్మ పూజా హెగ్డే తో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే అయితే బాగుండు, ఎందుకంటే పూజా హెగ్డే అండ్ మన అల్లు అర్జున్ గారి జోడి చాలా బాగుంటుంది. నంబర్ 12 మలయాళంలో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మంజుమేల్ బాయ్స్ ఇప్పుడు తెలుగులో రానుంది. మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలుగులో డబ్ చేస్తున్నారు. ప్రెజెంట్ డబ్బింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ మార్చ్ 29th థియేటర్స్ లోకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నంబర్ 13 మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి కల్కి మూవీ. ఈ మూవీ టీం మన ప్రభాస్ దిశ పటాని కాంబోలో వచ్చే రొమాంటిక్ సాంగ్ షూట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఏపీ ఎలక్షన్స్ వల్ల ఈ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈసారి పోస్ట్ పోన్ కాకుండా రిలీజ్ చేస్తే బాగుండు. నంబర్ 14 మన రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మూవీ. ఫైనల్లీ ఈ మూవీని ఈ మార్చ్ 20 అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ టైటిల్ ను హీరోయిన్ ను కూడా అదే రోజు రివీల్ చేయబోతున్నారు. ప్రెజెంట్ మన రామ్ చరణ్ వైజాగ్ ఆర్కే బీచ్ లో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.